ఇక ఈ ఉదయం పబ్లో జరిగినటువంటి ఏదైతే పోలీసుల తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో 150 మందికి పైగా దాంట్లో ఆ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అంటే నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ నిర్వాహకులు ఈ పబ్ని నిర్వహిస్తుండడం. సో పోలీసులు దాదాపుగా 150 మందిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు అందరినీ రిలీజ్ చేసి దాదాపుగా 6-7 వరకు పిఎస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి పుడింగ్ వింగ్ పబ్లోకి తీసుకెళ్లి ముగ్గురు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ పబ్కి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించడం జరిగింది. దాదాపు 6 ప్యాకెట్ల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న తర్వాత మిగిలినటువంటి డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించేందుకు బంజారాహిల్స్ పిఎస్ నుంచి పబ్కి తీసుకెళ్లి అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు విచారణ చేసిన తర్వాత తిరిగి ఇప్పుడు బంజారాహిల్స్ పిఎస్ కూడా నిర్వాహకులు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చాలా మంది యువతీ యువకులు డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కేవలం ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలకు మాత్రమే ఈ డ్రగ్స్ తీసుకునే దానికి అనుమతిస్తున్నారు. మిగిలినటువంటి వారికి కొత్త వారికి ఎవరికి కూడా ఆ పబ్బుకు అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకంటే గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ పబ్బు పైన నిఘా పెట్టి నిన్న డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. కొంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వయంగా పబ్బుకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలపైన ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత వారి టీమ్స్కి ఫోన్ చేసి ఇమీడియట్లీ టీమ్స్ అంతా 2 టీమ్స్ కూడా ఆ పబ్బు పైన దాడి చేసినటువంటి సమయంలో ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఎక్కువ మంది సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు, తర్వాత రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. 150 మందిలో దాదాపు 145 మందిని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారి వివరాలు, పూర్తి స్థాయి వివరాలన్నీ తీసుకున్న తర్వాత వారి ఆధార్ కార్డ్స్ అన్ని, నెంబర్స్ అన్ని తీసుకున్న తర్వాత వారి మొబైల్స్ ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఒకవేళ విచారణలో ఖచ్చితంగా వీళ్ళు డ్రగ్స్ సేవించారని నిర్ధారణకు వచ్చినట్లయితే మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పి వదిలివేయడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో మరొకసారి ఆ పబ్బు పైన రైడ్ చేయడం జరిగింది. రైడ్లో కొన్ని పబ్బులో ఉన్నటువంటి కొన్ని ఏదైతే కొన్ని పదార్థాలు, ముఖ్యంగా సస్పెక్ట్ ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు పోలీసులు ఇచ్చినటువంటి సమయంలో వారితో ఉన్నటువంటి డ్రగ్స్ను కిటికీల్లో నుంచి బయటపడేయడం, బాత్రూంలో పడేయడం జరిగింది. కాబట్టి అందులో కిటికీలో నుంచి పడేసినటువంటి డ్రగ్స్ కావచ్చు, బాత్రూంలో దొరికినటువంటి నిషేధిత పదార్థాలు ఏవైతే ఉన్నాయి వాటిని అయితే స్వాధీనం చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ డ్రగ్ ఏంటనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ కోసం ఎఫ్ఎస్ఎల్కి పంపడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా మెడికల్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది విఐపి పుత్రరత్నాలు ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది విఐపికి సంబంధించినటువంటి కూతురులు కూడా ఉన్నారు. కాబట్టి వారు డ్రగ్స్ సేవించారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు మేము క్లారిటీకి రాలేకపోతున్నాం. తమ అదుపులో ఉన్నటువంటి 6 మందిని విచారణ చేసి వారు చెప్పేటువంటి పేర్లు కావచ్చు, వారు ఇచ్చేటువంటి సమాచారంగా ఆధారంగా చేసుకొని మరొకసారి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తామనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా ఈ కేసులో మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంలో కూడా ఈ పబ్బు పైన అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. ఎందుకంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు కూతువేటు దూరంలో ఉన్నటువంటి పబ్బు, ఇందులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు చూసి చూడుకున్నట్లు వ్యవహరించారు. ఒక మాజీ ఎంపీకి సంబంధించినటువంటి పబ్బు కావడంతో చూసి చూడుకున్నట్లు వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో డెకాయ్ ఆపరేషన్ చేసి డెకాయ్ ఆపరేషన్లో నిజంగానే ఇక్కడ డ్రగ్స్ దందా కొనసాగుతుందని నిర్ధారణకు వచ్చిన తర్వాత నిన్న తెల్లవారుజామున దాడి చేసి దాదాపు 150 మంది పబ్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మీరు అన్నట్లుగా కేవలం 6 మందిని మాత్రమే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగించిన తర్వాత వారిని రిమాండ్కి తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక ఈ 145 మందిలో ఎవరు మద్యం సేవించారు, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారనేది ఇప్పుడు నిర్ధారణ రాలేకపోతున్నారు. వీరిచ్చేటువంటి సమాచారం మేరకే వారిని మరొకసారిని అదుపులోకి తీసుకొని కానీ లేకుంటే నోటీస్ జారీ చేసి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 145 మందిలో ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయినట్లయితే ఖచ్చితంగా వారిని కూడా రిమాండ్కి తరలించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గతంలో మనం చూసాం, ఏదైనా డ్రగ్స్ కేసులో డ్రగ్స్ సేవించే వాళ్ళని బాధితులుగా చూసేవాళ్ళు. కానీ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వచ్చిన తర్వాత డ్రగ్స్ సేవించే వారిపై కూడా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ డ్రగ్స్ వ్యవహారం పైన హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్గానే ఉన్నారు. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ముఖ్యంగా వీరిచ్చేటువంటి సమాచారంతో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తారు. వారికి రక్త నమూనాలు తీసి బ్లడ్ శాంపిల్స్ అన్ని తీసి హాస్పిటల్కి పంపించేటువంటి అవకాశం ఉంటుంది, వైద్య పరీక్షలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నిటిలో వీళ్ళు డ్రగ్స్
డ్రగ్స్ సేవించినట్లు ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఎక్కువ మంది సినీ ప్రముఖులు కావచ్చు, తర్వాత రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల కుమారులు, కూతుళ్ళు ఉన్నారు. కాబట్టి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, పోలీసులపైన కొంత ఒత్తిడి ఉంది. దీంతో వారికి జస్ట్ కౌన్సిలింగ్ చేసి వదిలేశారనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి కేవలం పబ్బుకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, పబ్బు నిర్వాహకులను మాత్రమే ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ పబ్బుకు వచ్చినటువంటి వారిని అయితే మాత్రం ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. కేవలం వారిని తెల్లవారుజామున తీసుకొని వచ్చి హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉంచి వారికి గంట పాటు కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వారి డాటా, వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్లు తీసుకొని వదిలేశారు తప్ప ఎవరిని కూడా అదుపులో పెట్టుకోలేదు. కేవలం ఇప్పుడు పబ్బు యాజమాన్యం, పబ్బు నిర్వాహకులను మాత్రమే అదుపులో పెట్టుకున్నారు. కాబట్టి వీరిచ్చేటువంటి సమాచారమే చాలా కీలకమైనటువంటి సమాచారం. కేవలం నెల 2 నెలలు కాదు, గత కొన్ని నెలల నుంచి కూడా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతుంది. అందులో కేవలం వీఐపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ డ్రగ్స్ను అందజేస్తున్నారనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. కొత్త వారికి ఎవరికి కూడా డ్రగ్స్ అందజేయడం లేదు. కేవలం వాళ్ళు లిక్కర్ సప్లై చేస్తున్నారు తప్ప డ్రగ్స్ అందజేయడం లేదు. ఎవరైతే ప్రతినిత్యం అక్కడికి వచ్చేవాళ్ళు, తర్వాత వీఐపీలు, తర్వాత ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తులు, బుకింగ్ అయినటువంటి వ్యక్తులకు మాత్రమే వీళ్ళు డ్రగ్స్ అందజేస్తున్నారు. సెలెక్టెడ్ పీపుల్స్కి మాత్రమే డ్రగ్స్ను అందజేస్తున్నారు అనేటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఆ సెలెక్టెడ్ పీపుల్స్ ఎవరెవరికి వీళ్ళు డ్రగ్స్ అందజేశారు, వారి లిస్ట్ కావచ్చు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. కాబట్టి ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. పవన్, ప్రవీణ్, మీరు చెప్తున్నట్టుగా అంటే డ్రగ్ ఏదైతే ఈ పబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు, కానీ ఎవరైతే 150 మంది దాదాపుగా మ్యాక్సిమం అందులో దీన్ని కన్జ్యూమ్ చేసినట్టుగా కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. కాబట్టి వాళ్ళను మళ్ళీ పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే వీరిచ్చేటువంటి సమాచారం కీలకమైనటువంటి సమాచారం. ఎంతమందికి వీళ్ళు డ్రగ్స్ను సప్లై చేస్తున్నారు, ముఖ్యంగా డ్రగ్స్ పబ్బులు అమ్మడం కాదు, పబ్బుకి డ్రగ్స్ ఏ విధంగా చేరింది, ఎవరి ద్వారా ఈ డ్రగ్స్ను ఇక్కడ చేరవేర్చేటువంటి ప్రయత్నం చేశారు, ఏజెంట్లు ఎవరు, ఇదంతా కూడా తీగలాగితే డొంక కదలాల్సినటువంటి అంశం. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి మరికొంతమందికి నోటీసులు ఇస్తారా, విచారణ చేస్తారా, లేకుంటే వీరు చెప్పేటువంటి సమాచారంతో ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇప్పటికైతే మాత్రం పోలీసులు అఫీషియల్గా ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనేటువంటి వివరాలు అయితే మాత్రం తెలియజేయడం లేదు. ఎందుకంటే ఉదయం వారు ఇక్కడ 150 మంది ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో కేవలం వారిని విచారణ చేశారు. మీరు ఏ టైంలో వచ్చారు, ఇంతవరకు ఎందుకున్నారు పబ్బులు అనేటువంటి అంశాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా అంటే తీసుకున్నామని ఎవరు చెప్పారు. ఖచ్చితంగా మేము డ్రగ్స్ తీసుకోలేదు, కేవలం లిక్కర్ మాత్రమే తీసుకున్నామని చెప్పినటువంటి వ్యక్తులందరి యొక్క వివరాలన్నీ తీసుకున్న తర్వాత వారందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి పంపించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ యొక్క 6 మంది ఎవరైతే పోలీసుల అదుపులో ఉన్నారో వారిచ్చేటువంటి సమాచారం చాలా కీలకమైనటువంటి సమాచారం. తర్వాత వారిని పబ్బుకి తీసుకెళ్లి విచారించినటువంటి సమయం, తర్వాత ఇప్పుడే బాత్రూంలో దొరికినటువంటి డ్రగ్స్ కావచ్చు, కిటికీల్లో పడేసినటువంటి కొకైన్ అనేటువంటి డ్రగ్, ముఖ్యంగా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇప్పటి వరకు చూసాం, ఎక్స్క్లూజివ్ విజువల్ చూసాం. అంటే ఈ కొకైన్ అనేది వీళ్ళు పోలీసులను చూసిన వెంటనే ఆ యొక్క పదార్థాన్ని, ఆ యొక్క ఏవైతే కవర్లో ఉన్నటువంటి నిషేధిత డ్రగ్ ఉందో అది కిటికీలో నుంచి కింద పడేయడంతో పోలీసులు చూసి వెంటనే కిటికీల్లో ఉన్నటువంటి కింద పడేసినటువంటి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న తర్వాత దాదాపు 6 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరొకసారి పోలీసులు ఆ పబ్బు పైకి వెళ్ళి రైడ్ చేసినటువంటి సమయంలో బాత్రూంలో ఆల్రెడీ కన్జ్యూమ్ చేసింది, అంటే ఆల్రెడీ వీళ్ళు డ్రగ్స్ను వినియోగించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్, తర్వాత గంజాయి మొక్కలన్నీ కూడా ఆ బాత్రూంలో పడి ఉన్నాయనేది కూడా పోలీసుల నుంచి మనకు కొంత సమాచారం అందుతుంది. ఇది అఫీషియల్గా పోలీసులు వెల్లడించడం లేదు, పోలీసుల నుంచి మనకు వస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. కాబట్టి దీని అన్నిటిపైన కూడా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నిర్వాహకులు ఎవరైతే 3 వ్యక్తులు ఉన్నారో వారిని ఇప్పటికే బంజారాహిల్స్లో ఉన్నటువంటి పబ్బుకి తీసుకెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు అక్కడ విచారణ చేసి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తిరిగి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. కాబట్టి బంజారాహిల్స్ సిఐని కూడా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అట్లాగే అడపాదడపా డ్రగ్స్ మనకు ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ఎక్కడో ఒక చోట్ల గంజాయికి సంబంధించి 50 గ్రాములు కావచ్చు, గ్రామ్ కావచ్చు, ఇట్లా లిక్విడ్ రూపంలో ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో దాదాపుగా మనం చూడొచ్చు, చాలా ప్యాకెట్స్ అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో కనిపించడం మళ్ళీ ఈ సినీ కావచ్చు, రాజకీయ ప్రముఖులను మళ్ళీ ఒక కుదిపేసిందని చెప్పుకోవచ్చా డ్రగ్స్ వ్యవహారం హైదరాబాద్ని, తెలంగాణని?
ఖచ్చితంగా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే బంజారాహిల్స్ సిఐని సస్పెండ్ చేస్తూ సిపిఐ సివి ఆనంద్ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బంజారాహిల్స్ పిఎస్కు కూతివేట దూరంలో ఉన్నటువంటి పబ్లో కనీసం లాండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం లేకపోవడం, టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రతిరోజు వెళ్ళి అక్కడ డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారు. నిన్న రాత్రి జరిగినటువంటి డెకాయ్ ఆపరేషన్లో డ్రగ్స్ దందా కొనసాగుతుందనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత రైడ్ చేసి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసుల నెగ్లిజెన్సీ వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత సివి ఆనంద్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని బంజారాహిల్స్ సిఐని సస్పెండ్ చేస్తూ కొద్ది నిమిషాల క్రితమే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దంటూ కూడా ఇప్పటికే సివి ఆనంద్ బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరికొద్దిసేపట్లో బంజారాహిల్స్ ఎస్హెచ్ఓగా ఎవరు రాబోతున్నారు, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా ఎవరు రాబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా ఎస్హెచ్ఓ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చేటువంటి ఎస్హెచ్ఓ పైన కొంత పొలిటికల్ ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అతను విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికైతే మాత్రం కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరించారు. పబ్లో ఉన్నటువంటి కొంత డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. 145 మందిలో దాదాపు 50 నుంచి 60 మందికి పైగానే డ్రగ్స్ను సేవించి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బాత్రూంలోకి వెళ్ళినటువంటి సమయంలో ఆ బాత్రూంలో దాదాపు 40 నుంచి 50 ప్యాకెట్లు ఆల్రెడీ డ్రగ్స్ను కన్జ్యూమ్ చేసి అక్కడ వదిలేసినటువంటి ప్యాకెట్లు దొరకడంతో దాన్ని ఆసరాగా తీసుకున్న దాన్ని మనం అందాజాగా తీసుకున్నప్పటికీ కూడా అంచనా వేసుకుంటే దాదాపు 40 నుంచి 50 మందికి పైగానే డ్రగ్స్ను ఆ యొక్క పార్టీలో తీసుకున్నట్లు పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ 150 మందిలో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వీరిచ్చేటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మరొకసారి విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా